హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్స్ సరికొత్తగా జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ నామినేషన్స్ చేయడానికి కంటెస్టెంట్స్కి ఒక సమయం అంటూ కేటాయించాడు. అంటే ఒక్కొక్కరికి కేవలం 5 నిమిషాలు మాట్లాడే అవకాశం మాత్రమే ఇవ్వడంతో నామినేషన్స్ అవకాశాలను అంచనాలని తలకిందులు చేస్తూ కంటెస్టెంట్స్కి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ప్రతి పాయింట్ని కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సి వస్తుంది. గతంలో గంటల తరబడి నామినేషన్స్ జరిగేవి, కానీ ఈ వారం జస్ట్ 3 గంటల్లోనే మొత్తం నామినేషన్స్ ప్రక్రియనే జరిపేసి పక్కన పెట్టేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం జరిగింది. మొదటగా ఎవరిని నామినేట్ చేశారు అన్నది చూస్తే ఒకసారి గౌరవ్కి ఈ వారం ఏకంగా 4 ఓట్లు అయితే వచ్చాయి. దివ్య, సంజన, తనూజ, డెమాన్ పవన్ ఈ నలుగురు కలిసి గౌరవ్ని అయితే నామినేట్ చేశారు. ఇక సుమన్ శెట్టి, కళ్యాణ్ ఇద్దరు నిఖిల్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అలాగే రీతు, భరణి, దివ్యాని నామినేట్ చేశారు. భరణి, దివ్యాని నామినేట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఆ తర్వాత గౌరవ్ సంజనాని నామినేట్ చేశాడు. ఇక నిఖిల్ రివర్స్ అటాక్గా రీతును నామినేట్ చేయడం జరిగింది. ఇక కెప్టెన్గా ఉన్న ఇమాన్యుయల్ భరణిని డైరెక్ట్గా నామినేట్ అయితే చేసేశాడు. ఈ వారం 6 మంది అంటే గౌరవ్, నిఖిల్, దివ్య, సంజన, రీతు, భరణి నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్ని తప్పించుకున్న వారు ఎవరు అంటే సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, తనూజ, ఇమాన్యుయల్. సో ఈ వారం తనూజ నామినేషన్స్లో లేకపోవడంతో ఆపరేషన్ దివ్య ప్రారంభమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే గత 2-3 వారాలుగా దివ్య తనూజని టార్గెట్గా చేసుకొని పావులు కదిపింది. ఈ వారం పూర్తిగా అది బెడిసి కొట్టడంతో ఈ వారం ఆపరేషన్ తనూజే కానీ మొదలైతే నిఖిల్ అలాగే గౌరవ్ ఇద్దరూ సేవ్ అయ్యి వారి ప్లేస్లో దివ్య ఎలిమినేట్ అవ్వడం 100% అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దివ్యాని ఎలిమినేట్ చేయాలా వద్దా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ, దివ్య గొడవలపై మీ అభిప్రాయాన్ని, వారిద్దరిలో ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అన్నది కూడా కామెంట్స్ చేసి తెలపచ్చు. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం ప్రారంభించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.